మన సాంప్రదాయంలో గ్రహణాలకు, ముఖ్యంగా చంద్రగ్రహణానికి చాలా ప్రాముఖ్యత ఉంది కదూ. ఆ సమయంలో గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలని మన పెద్దవాళ్లు చెప్తూ ఉంటారు. మరి అసలు ఈ నమ్మకాల వెనుక కారణాలేంటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు వివరంగా చూసేద్దాం. సరే, అసలు విషయానికొస్తే చంద్రగ్రహణం టైంలో గర్భిణీ స్త్రీలు ఎందుకింత ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి? తరతరాలుగా వస్తున్న ఈ ఆచారాల వెనుక ఉన్న అసలు ఉద్దేశమేంటో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా ఆహారం గురించి మాట్లాడుకుందాం. సాధారణంగా గ్రహణ సమయంలో మనం ఏమీ తాగం. కానీ గర్భవతుల విషయంలో ఈ నియమం వర్తించదు. వాళ్ల కోసం కొన్ని ప్రత్యేక సూచనలున్నాయి. అవును, గర్భిణీ స్త్రీలకు ఈ ఉపవాస నియమం నుంచి మినహాయింపుంది. ఎందుకంటే వాళ్లు ఆకలితో ఉండటం కడుపులోని బిడ్డపై ప్రభావం చూపిస్తుంది. అందుకే గ్రహణం మొదలవడానికి 2 గంటల ముందే తేలికపాటి ఆహారం తీసుకోవటం మంచిది. అంతేకాదు, మన ఇళ్లల్లో ఉన్న ఆహార పదార్థాలు, నీళ్ల మీద దర్భగడ్డిని వేస్తారు. ఇది హానికర కిరణాల ప్రభావాన్ని తగ్గిస్తుందని మన పెద్దల నమ్మకం అన్నమాట. ఇక రెండో ముఖ్యమైన నియమం, గ్రహణ సమయంలో అస్సలు బయటకు వెళ్లకూడదు. ఇంట్లోనే ఉండాలి. ఆ గ్రహణ కాంతి మన మీద పడకుండా చూసుకోవాలి. ఎందుకంటే గ్రహణ సమయంలో వచ్చే కొన్ని కిరణాలు గర్భంలో ఉన్న శిశువుపై ప్రభావం చూపొచ్చని ఒక నమ్మకం ఉంది. అందుకే గ్రహణం పూర్తయ్యే వరకు గదిలోనే ఉండాలి. కిటికీలకు మందపాటి కట్టెన్లు వేసి ఆ కాంతి లోపలికి రాకుండా చూసుకోవాలి. అన్నింటికన్నా ముఖ్యంగా గ్రహణాన్ని నేరుగా కళ్లతో అస్సలు చూడొద్దు. ఇప్పుడు మూడో నియమం, ఇది చాలా చాలా ముఖ్యమైనది. అదేంటంటే పదునైన వస్తువులు వాడకూడదు అని చెప్పడం. అవును, గ్రహణ సమయంలో కూరగాయలు కోయడం, బట్టలు కుట్టడం, ఇలా కత్తి, కత్తెర, సూది లాంటి పదునైన వస్తువులతో ఏ పని చేయకూడదని మన సంప్రదాయం చెప్తోంది. ఇది తరతరాలుగా వస్తున్న ఒక బలమైన నమ్మకం. సరే, ఇవన్నీ చెయ్యకూడని పనులు. మరి ఆ టైంలో ఏం చెయ్యాలి? మనసు ప్రశాంతంగా ఉండటానికి, ఆధ్యాత్మికంగా గడపటానికి కొన్ని మంచి మార్గాలున్నాయి. అవేంటో చూద్దాం. ఆ సమయాన్ని దైవచింతనలో, ప్రార్థనలో గడిపితే చాలా మంచిది. లేదా మీకు నచ్చిన మంచి పుస్తకాలేవైనా చదువుకోవచ్చు. ఇలా చేయటం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. అది తల్లికి, పుట్టబోయే బిడ్డకు ఇద్దరికీ చాలా సానుకూల ప్రభావాన్నిస్తుందని నమ్ముతారు. చూశారు కదా, ఇప్పటిదాకా మనం చెప్పుకున్న ఈ ఆచారాలన్నీ పాటించడం వెనుక ముఖ్య ఉద్దేశమేంటంటే మనసుకు ఒక రకమైన సంతృప్తి, ధైర్యం ఇవ్వడమన్నమాట. అదొక భరోసా లాంటిది. ఇవన్నీ సాంప్రదాయపరమైన జాగ్రత్తలు. అన్నీ బాగానే ఉన్నాయి. కానీ వీటన్నిటికంటే కూడా ఒక అత్యంత ముఖ్యమైన సలహా ఉంది. అది మన ఆరోగ్యానికి సంబంధించింది. ఈ నమ్మకాలు, సంప్రదాయాలు ఒక ఎత్తైతే మన ఆరోగ్యం మరో ఎత్తు. అన్నింటికంటే అదే ముఖ్యం. సో ఏ చిన్న ఆరోగ్య సమస్య అనిపించినా, ఏ సందేహం వచ్చినా వెంటనే డాక్టర్ సలహా తీసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇది అన్నింటికన్నా కీలకమైన విషయం. సో చివరిగా